కుకుటేష్, జై కుకుటేష్. వస్తున్నానమ్మగారు. అమ్మా చెప్పండి అమ్మా. మార్కెట్కి వెళ్ళి వినాయకుడి విగ్రహం కొనుక్కురావాలి. అలాగే పూజకు కావలసిన గరిక, పూలు, పళ్ళు అన్నీ తీసుకురావాలి. అలాగే అమ్మగారు. విగ్రహాన్ని కొనుక్కురావడం ఏంటమ్మగారు? కొనుక్కు రాకుండా కొట్టుకొస్తారా ఏంటి? వాళ్ళ ఊళ్ళో అలాగే చేస్తారేమో. పొద్దు పొద్దున్నే జోకులేస్తావేంటక్క? మరి లేకపోతే ఎలా అడుగుతుందో చూడు. భగవంతుణ్ణి మనం కొనగలమా చెప్పండి? నేను తెమ్మన్నది విగ్రహాన్ని మాత్రమే. అందులో దేవుడు లేడనుకుంటే అలాంటప్పుడు తీసుకురావడం ఎందుకమ్మగారు? ఇది లాజిక్కే కదా. మేం ప్రతి సంవత్సరం కలర్ గణేష్ విగ్రహం తీసుకొస్తాం నీలవేణి. పెద్ద విగ్రహం నిమజ్జనం చేయాలంటే కష్టమని ఒక మోస్తరు విగ్రహం తీసుకొస్తాం. అవునమ్మా, పోయిన సంవత్సరం నువ్వు లేవు గాని అప్పుడు ధూప్ ధామ్గా చేశాం. విగ్రహం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు సార్. నిష్ఠతో పూజ చేస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. ఈ కబుర్లకేం గాని ముందు కుకుటేష్కి డబ్బులు ఇచ్చేస్తే విగ్రహం పట్టుకొస్తాడు. తర్వాత తీరిగ్గా చెప్దు గాని పురాణం. ఒక 5,000 నాకు ఇచ్చేయండి. మీ అందరికి నచ్చే విగ్రహం తీసుకొస్తా. కొనద్దనే కదా అయ్యగారు నేను చెప్తుంది. కొనకుండా విగ్రహం ఎలా వస్తుంది? పూజ ఎలా చేస్తాం? స్వామివారి విగ్రహాన్ని మనమే తయారు చేస్తే సరిపోతుంది కదా. మనం అంటే మీరు కాదులేండి, మీకెందుకు శ్రమ? నీలవేణి ఆలోచన ఏదో బాగుంది. సొంతంగా తయారు చేస్తే బాగుంటుంది కదా.